కానీ నువ్వు భయంతో జీవితాన్ని గడిపితే, భక్తితో జీవితాన్ని గడిపితే, హరాంకు దూరంగా ఉండి బ్రతికితే, పరిశుద్ధమైనటువంటి జీవితం హలాల్ ప్రకారం, ఖురాన్ హదీస్ ప్రకారం, సున్నత్ ప్రకారం గడిపితే ఆ స్వర్గంలో నీకు చోటిస్తాను. నువ్వు సినిగిపోయిన సొక్కా వేసుకోలేదు, మీ ఇల్లు రేకుల షెడ్ అయ్యి ఉండొచ్చు, పర్వాలేదు. అల్లా సుబ్హానహు వ తఆలా నీది సినిగిపోయిన సొక్కా నా రేకుల షెడ్ చూడ. లిల్లదీన తఖౌ, భయం కలిగి ఉండవా లేవా? జన్నతున్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హార్ ఖాలిదీన ఫీహా, అక్కడ శాశ్వతంగా ఉంటాం. ఇప్పుడు ఏదన్నా కొంచెం జ్వరం వచ్చింది అనుకోండి, అమ్మో చచ్చిపోతానండి భయం, ముందు బ్లడ్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్, ఏదన్నా చిన్న గుండె వచ్చింది అనుకోండి, ఈసీజీలు అంటాడు, అసలు ఎన్నో రకాలుగా. కానీ అక్కడ నువ్వు చచ్చిపోతావు అన్న భయమే లేదు. ఖాలిదీన ఫీహా, ఒక్కసారి ఊహించండి, చావు లేదు అంటే ఆ జీవితం ఎంత వైభవంగా ఉంటుందో. వఅజ్వాజుం ముతహ్హరతన్, పవిత్రమైనటువంటి భార్యలు, సతీమణులు మీకోసం ఉంటారు. ప్రపంచంలో ఉన్న భార్య ఉంటుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించేటువంటి సహధర్మచారులు కూడా ఉంటారు.